మనింట్లో పని మనిషిగా కూడా పనికిరాని దాని మెళ్ళో తాళి కట్టిందే కాక నా భార్య అని చెప్తావేంట్రా? బుద్ధి లేదు నీకు? వెంటనే ఆ తాళి తీసేయి. నీకేరా చెప్పేది? తీసేయి. రేయ్, మీ అమ్మగారే చెప్తున్నారు కదరా, తాళి తీసేయి. అయినా పరాయి వాడికి కాబోయే భార్యకి తాళిని ఎలా కడతావు? నీ మీద పోలీస్ కేసు పెడతాన్రా. అమ్మా, ప్రస్తుతానికి నా దగ్గర సాక్ష్యం లేదు కాబట్టి వాడు చేసే ఘోరాలు ఇక్కడెవరికీ తెలీదు. నేనంటే కళ్ళారా చూశాను, వాడు చేసే దారుణాలు నా చెవులతో విన్నాను. వాడి దుర్మార్గాలకి జ్యోతి బలి కాకూడదనే తన మెడలో తాళి కట్టానమ్మా. తాళి కట్టింది తెంపడానికి కాదమ్మా, తనకి తోడుగా ఉండడానికి. నోర్మోయ్. ఇంకొక మాట దాని గురించి మాట్లాడితే కొడుకువని కూడా చూడను. పెళ్ళంటే తాళి కట్టడం మాత్రమే కాదురా, పెళ్లి చేసుకునే వాళ్ళ ఇద్దరి నిర్ణయాలు, రెండు కుటుంబాల అంగీకారం. నువ్వు తొందరపడి తాళి కడితే అది చెల్లదు. తప్పు చేసిన నీ చేతులతోనే దాని మెళ్ళో తాళిని తెంపి ఇదే మండపంలో శ్రావ్య మెళ్ళో తాళి కట్టి చేసిన తప్పుని సరిదిద్దుకో. ఇది మీ అమ్మగా నేను చెప్తున్న మాట. క్షమించమ్మా. ఇది తప్ప నువ్వేం చెప్పినా చేస్తాను. ఒక ఆడపిల్ల జీవితం అమ్మా. తన జీవితం నాశనం అవ్వకూడదనే నేను తాళి కట్టాను. తన జీవితం అన్యాయం కాకూడదంటే నేను కట్టిన తాళి తన మెడలోనే ఉండాలి. రాజీవ్, నువ్వు ఆలోచన లేకుండా చేసిన పని వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా సఫర్ అవుతున్నారో చూసావా? చేసిన పిచ్చి పని చాలరా. మీ అమ్మ చెప్పినట్టు ఆ తాళిని తీసేసి శ్రావ్యని పెళ్లి చేసుకో. కుదరదామమ్మా. కుదరదని చాలా తేలిగ్గా చెప్తున్నావేంటి? శ్రావ్య నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నువ్వే భర్తవని కలలు కంటోంది. పచ్చని పందిట్లో
నువ్వు దాని గొంతుకొస్తే రేపు దాని భవిష్యత్ ఏంటి? పీటల మీద పెళ్ళాగిపోయిందనే అపవాదుని తను మూట కట్టుకొని తలెత్తుకొని ఎలా బతుకుతుంది? ఇక్కడి దాకా తీసుకొచ్చి శ్రావ్యకు మాకు ఇంత ఆవేదన మిగిల్చే బదులు ముందే ఈ పెళ్లి ఇష్టం లేదని అక్కడే చెప్పుంటే బాగుండేది కదా. ఇంతమంది ముందు చివరి నిమిషంలో నువ్వు జ్యోతి మెళ్ళు తాళి కడితే ఏంటి అర్థం? ఇప్పుడు నువ్వు శ్రావ్యకి ఏం న్యాయం చెప్తావు? చేసిందంతా చేసి సైలెంట్ గా ఉంటావేంట్రా? అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. నాదొక్కడే సమాధానం అమ్మా. జ్యోతి జీవితం నాశనం కాకూడదని మాత్రమే తన మెడలో తాళి కట్టాను. ఎలాగా జనం నీకేం మందు పెట్టారా? పోయి దాని మెళ్ళలో తాళి కట్టావు. ఏమమ్మో, మాటలు జాగ్రత్తగా రాని. తప్పు నీ కొడుకు చేస్తే మమ్మల్ని అంటావేంటి? ఏం దొరబాబు, తప్పు నువ్వు చేస్తే నా కూతురు శిక్ష అనుభవించాలా? మీ అమ్మతో మేం మాటలు పడాలా? ఆపండి. ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా జ్యోతి? మీరిద్దరూ కలిసి ఎంత డ్రామా ఆడారు. నా జీవితం నాశనం చేశారు.